మీరు మీ వీడియో ఎడిటింగ్ కోసం అదర్ యాప్స్ అయితే వాడుతున్నారా? అయితే మీకు అలాంటి అవసరం అయితే లేదు. యూట్యూబ్ అనేది మీకు ఒక ఎడిటింగ్ యాప్ అయితే ఇచ్చింది. హాయ్ గైస్, టుడే ఈ వీడియోలో మనం మీరు వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు వేరే అదర్ ప్లేస్టోర్లో దొరికే యాప్స్ వాడుతున్నారా? అయితే మీరు ఆ యాప్స్ వాడకండి. ఎందుకంటే యాప్స్లో ఇచ్చే మ్యూజిక్ అనేది మనకు ఒక్కొక్కసారి కాపీరైట్ స్ట్రైక్లు అయితే పడతాయి. అందుకే మన యూట్యూబ్ అనేది యూట్యూబ్ క్రియేట్ ఎడిటింగ్ యాప్ అనేది అయితే మనకి ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు ఆ యాప్ అయితే నేను మీకు ఫుల్ ట్యూటోరియల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎవరో స్కిప్ చేయకుండా ఫుల్ దాకా అయితే చూస్తే మీకు ఆ యాప్ ట్యూటోరియల్ అనేది మీకు ఈజీగా అయితే అర్థమవుతూ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. వీడియోని ఇంకా ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. మీరు ప్లేస్టోర్లోకి వచ్చి ఇక్కడ మీరు సెర్చ్లో యూట్యూబ్ క్రియేట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇప్పుడు ఈ యూట్యూబ్ క్రియేట్ అనేది మనకి బేటా వర్షన్లో అయితే అందుబాటులో అయితే ఉన్నది. మీకు ఇది చూసారా, ఇక్కడ ఈ ఇమేజ్లో ఉన్నట్టు మనకి యాప్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఇన్స్టాల్ అయితే క్లిక్ చేయండి. మీకు ఇన్స్టాల్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ వస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఎంట్రన్స్ పేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సైన్ ఇన్ ఉన్నది కదా, మీ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అయితే అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ప్లస్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియోస్ అనేది యాక్సెస్ అయితే అడుగుతుంది. ఎలా వాళ్ళు క్లిక్ చేయండి. తర్వాత మీకు మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ అయితే క్లిక్ చేసేయండి. తర్వాత మీ విధంగా ఇంపోర్టింగ్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ ఇలాగైతే వస్తుంది. మీరు వీడియో అనేది క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, దాని రేషియో అనేది 16:9 కాబట్టి ఇప్పుడు రేషియో అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే పైన ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఆస్పెక్ట్ రేషియో అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ 16:9 అయితే క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. నేను షార్ట్ అయితే ఎడిటింగ్ చేస్తున్నాను కాబట్టి 9:16 అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకి కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. క్వార్లీ, అలాగే టెక్స్ట్, స్టిక్కర్స్, సౌండ్, వాయిస్ ఓవర్, క్యాప్షన్స్, ఆస్పెక్ట్ ఏరియా. మీరు ఈ వీడియో క్లిప్ని క్లిక్ చేస్తే మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, అడ్జస్ట్, ట్రాన్సిషన్స్. అంటే మీరు ఏదైనా వీడియోని కట్ చేశారనుకోండి, ఆ వీడియో నుంచి ఇంకో వీడియోకి ట్రాన్సిషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకి స్పీడు, వాల్యూమ్, ఆడియో క్లీనప్ అంటే మీ ఆడియో అనేది క్లియర్గా క్లీనప్ చేసుకోవచ్చు. అలాగే రొటేటు, రీప్లేసు, మళ్ళీ డిలీటు, డూప్లికేటు, ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ మనం దీన్ని ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ నుంచి ఈ క్లిప్ అవసరం లేదనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ కింద మీకు ఫస్ట్ ఆప్షన్లో స్లిప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే స్లిప్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ మీకు ఈ సింబల్ ఉంది కదా, ఇన్ఫినిటీ సింబల్, దాన్ని క్లిక్ చేశారనుకోండి ట్రాన్సిషన్లోకి తీసుకెళ్తుంది. సరే, ఈ ట్రాన్సిషన్ చూడండి, ఈ విధంగా మీరు ట్రాన్సిషన్స్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత మీకు ఈ సైడ్ మీకు ఏదైనా క్లిప్ అవసరం లేదనుకోండి, ఇలా క్లిక్ చేసి ఇక్కడ పైన మీకు డిలీట్ ఉంది కదా, డిలీట్ సింబల్ క్లిక్ చేస్తే ఈ విధంగా డిలీట్ అయితే అయిపోతుంది. మీరు ఇప్పుడు టెక్స్ట్ అనేది ఎలా ఇవ్వాలంటే ఇక్కడ మీకు ఏముంది కదా, దాన్ని క్లిక్ చేసారనుకోండి ప్లెయిన్ టెక్స్ట్, అలాగే టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటుంది కదా. సపోజ్ ఇదిగోండి, నేను ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి సంబంధించింది ఏదో ఒకటి టెక్స్ట్ అయితే ఇచ్చి ఇక్కడ డన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. దీనికి మనం పొజిషన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దీని టైము, మళ్ళీ యానిమేషన్ అనేది పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ అనేది ఏ విధంగా రావాలి అనేది అలా కూడా మనం చేసుకోవచ్చు. మీకు టెక్స్ట్ అనేది ఎలా ఇవ్వాలో అర్థమైంది కదా. ఇక్కడ మీకు స్టిక్కర్ ఉన్నది కదా, స్టిక్కర్స్ క్లిక్ చేస్తే మనకి స్టిక్కర్స్, ఇమోజీస్ అంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అని అటువంటివి ఉంటాయి కదా, అటువంటి మీరైతే ఈ యాప్ స్టిక్కర్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సౌండ్ ఉంది కదా, సౌండ్ క్లిక్ చేస్తే మీరు మ్యూజిక్ అనేది ఈ విధంగా యాడ్ చేయొచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్ అంటే చిన్న చిన్న సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అటువంటి
అలాగే మన ఫోన్లో ఉన్న మ్యూజిక్స్ లేకపోతే యూట్యూబ్ క్రియేట్ యాప్లో ఇచ్చిన మ్యూజిక్స్ ఉంటాయి కదా, ఆ మ్యూజిక్స్ మనం కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి సౌండ్ పక్కన వాయిస్ ఓవర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ క్లిప్ దాకా కావాలో అంటే ఇప్పుడు ఈ క్లిప్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా మీరు కావాలనుకుంటే అక్కడి నుంచి మీరు సెలెక్ట్ చేసుకుని వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీకు కింద డన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్షన్స్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ మీరు క్యాప్షన్స్ క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేసి మీ ఇచ్చిన సౌండ్ అలాగే మీరు మాట్లాడిన లాంగ్వేజ్ అలాగే టెక్స్ట్ అనేది ఏ లాంగ్వేజ్లో రావాలని సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు క్రియేట్ సింబల్ క్లిక్ చేస్తే మీకు క్యాప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీకు ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది కదా, మీకు ఇందాక చెప్పాను కదా, అంతే ఫ్రెండ్స్. మీకు వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే పైన 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫ్రేమ్ రేటు, ఫైల్ ఫార్మాట్ అలాగే రెజల్యూషన్ అనేది మీరు హై రెజల్యూషన్లో పెట్టి 1080pలో పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే మీకు ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు వేరే ఎడిటింగ్ యాప్స్ వాడకుండా యూట్యూబ్ ఇచ్చిన యూట్యూబ్ క్రియేట్ యాప్ నుంచి ఈ ట్యూటోరియల్ మీకు ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఈ ట్యూటోరియల్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.